గత వారము ఒక అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశాం. విశ్వాసములో మనలో అసలు విశ్వాసం ఉందా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకోమని దేవుని లేఖనాలను చూసాం. విశ్వాసము ఉందా లేదా పరీక్షించుకుంటే క్రీస్తు మనలో ఉన్నాడు అంటే, విశ్వాసం ఉన్నట్లయితే క్రీస్తు వారు మనలో ఉన్నాడు. విశ్వాసం లేకపోతే భ్రష్టులు కాకుండాన్నట్లు అనే మాటను మనం అక్కడ చూసాం. మనం లేకపోతే ఈ మాసంలో మనం మొదలుపెట్టుకుంది ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ కదండి. విశ్వాసము అన్నది క్రియలతో కూడుకున్నదై ఉండాలి. కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు లేకపోతే అది మృతమైనది. క్రైస్తవ జీవితం అనేది క్రియలతో ముడిపడి ఉంది, జీవించే జీవిత విధానముతో ముడిపడి ఉంది. వాక్యానుసారంగా జీవించకపోతే అది క్రైస్తవ్యము కాదు అనే విషయము మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. కేవలము జ్ఞానం సంపాదించడమే కాదు, తెలుసుకోవడమే కాదు, దానిని క్రియలలో చూపించినప్పుడే ఆయనకి ఇష్టానుసారంగా ఇష్టప్రకారం జీవించినట్టు అవుతుంది. క్రియలు లేకుండా మనకి ఎంత విశ్వాసం ఉన్నా, మనం ఎంత ఆత్మీయులమైనా, లేకపోతే మనం ఎంతగా సంఘానికి అబ్సెంట్ అవ్వకుండా వెళ్తున్నా, ఖచ్చితంగా అది కేవలము ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాం. అంటే చూపించుకునే విధంగా గాడ్లీనెస్ని లేకపోతే ఆత్మీయతను కనపరుచుకునే విధంగా ఉంటుందే తప్ప అది క్రియలలో లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, చక్కగా ఎంతమంది అయితే గ్రూప్లో ఉంటున్నారో అందరూ కూడా సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ రావడము సంతోషం. అంటే ఒక్కసారి మనం కమిట్ అయిన తర్వాత దానిని క్రియలలో చూపించాలి. దీనినే ప్రాక్టికల్గా మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎంతమంది అయితే వస్తాము అని అనుకున్నామో అందరూ వస్తూ ఉన్నాం. కమిట్ అయ్యామో దానిని క్రియలలో చూపిస్తున్నాం. ఇది దేవునికి కావాల్సిందే కదండి. స్వపరీక్ష చేసుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము క్రైస్తవ్యంలో. వ్యక్తిగతంగా మనంతకు మనము విశ్వాసంలో ఉన్నామా లేదా అని స్వపరీక్ష సొంతంగా మనంతకు మనము పరీక్షించుకోవాలి. స్వపరీక్ష చేసుకోవడము మాత్రమే కాకుండా, స్వపరీక్ష చేసుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమై ఉందో ఆ రిజల్ట్ని ఆధారం చేసుకొని మన ప్రవర్తన ఉండాలి. అంటే ఇప్పుడు మనం పరీక్షించుకున్న తర్వాత రిజల్ట్ విశ్వాసము ఉందా లేదా అనే విషయం బయటకు వస్తుంది. వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నామా లేదా అనే విషయం బయటకు వస్తుంది. క్రియలలో చూపిస్తున్నామా లేదా అనే విషయం బయటకు వస్తుంది. వచ్చి అక్కడే ఆగిపోయామనుకోండి కదండి, అక్కడే తెలుసుకున్నాం, బాగానే ఉంది, తెలుసుకుని ఏం చేయాలి కదా. గత వారాందే మనం ఈరోజు కూడా కొన్ని అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి జ్ఞానం వస్తుందా లేదా, చదువుతున్నాడా లేదా, బాగా మంచిగా చదువుతున్నాడా లేదా, సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, తెలుసుకుంటున్నాడా లేదా, ఈ విషయము ఎప్పుడు అర్థమవుతుంది? పేరెంట్స్గా, చిన్నపిల్లలు అయితే పేరెంట్స్గా వాళ్ళను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళని అడగాలి. అడిగినప్పుడు ఒక విషయం బయటకు వస్తుంది. వాడు చదువుతున్నాడు, వాడికి ఏబిసిడీలు వస్తున్నాయి, వస్తున్నాయా రావట్లేదా, క్లాస్లో చెప్తున్నప్పటికీ కూడా ఈ పిల్లవాడికి రావట్లేదు అంటే అర్థం ఏంటి? ఈ విషయము మనకు అర్థం కావాలి కదా. ఆ రిజల్ట్ చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే స్వపరీక్ష చేసుకున్న తర్వాత పేరెంట్స్ పరీక్షించినప్పుడు నేర్చుకోలేకపోతున్నాడు అని అంటే ఆ పిల్లవాడికి చెప్పే ప్రయత్నం చేస్తాం, నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇది జరగాలి? ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా దాన్ని ఆధారం చేసుకొని మన ప్రవర్తన ఆధారపడి ఉండాలి. రావట్లేదు అని అంటే ఇంట్లో చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్ చేసినట్టు అవుతుంది. అంటే దీనిని ఏమంటున్నాము అని అంటే తీర్పు తీర్చడము అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వచ్చిన రిజల్ట్ని మనము జడ్జి చేసుకోవాలి, మనంతకు మనమే తీర్పులోకి తీసుకురావాలి.
కదా. ఆ పిల్లవాడికి రావట్లేదు అని అంటే జడ్జ్ చేయాలి పేరెంట్స్గా, తీర్పు అంటే ఈ పిల్లవాడికి రావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి, దాని యొక్క రిజల్ట్ రావట్లేదు అని అంటే నేర్పించడము. ఒకవేళ నేర్పించకపోతే ఏమవుతుంది, ఆ పిల్లవాడిని వదిలేస్తే ఏమవుతుంది, అలాగే తయారవుతాడు, అలాగే ఎదుగుతాడు, ఫైనాన్షియల్ అకాడమిక్లో ఫెయిల్ అయిపోతాడు. పట్టించుకోకపోతే ఫెయిల్ అయిపోతాడు. నెక్స్ట్ క్లాస్కి మనకున్న పరిస్థితులు ప్రమోషన్ వస్తుంది, అది కాదు. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడము అసాధ్యమవుతుంది, నెక్స్ట్ ఆత్మీయతలోకి వెళ్ళడము అసాధ్యమవుతుంది. క్రైస్తవ జీవితము దినము విశ్వాసములో బలపడుతూ ఎదుగుతూ ఉండడం. ఎదుగుతూ ఉండాలి అని అంటే నాకున్న విశ్వాసాన్ని క్రియలలో చూపించుకుంటూ వెళ్ళాలి. క్రియలలో చూపిస్తున్నానా లేదా అన్న విషయం ఎవరంతకు వారు స్వపరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకున్న దానికి యథార్థంగా తీర్పు తీర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఖచ్చితంగా రాయబడింది కదండి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల, మనల్ని మనమే పరీక్ష చేసుకున్నప్పుడు తీర్పు పొందకపోదుము. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒక తీర్పు అన్నది ఉంది, జడ్జిమెంట్ అన్నది ఉంది. మన విశ్వాసం యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే జడ్జిమెంట్. క్రియలలో నేను చూపిస్తున్నాను అని అంటే దానికి తగిన తీర్పు ఉంటుంది, క్రియలలో చూపించట్లేదు అని అంటే దానికి తగినట్టుగా తీర్పు ఉంటుంది. జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా క్రైస్తవులు ఫేస్ చేయాలి. అది ఎలా ఉంటుంది అనేది దేవుని మీద ఆధారపడ్డది. కానీ ఒకటి గమనించాల్సింది, మనము నేర్చుకుంటున్నది ఏంటి అని అంటే మన ప్రతి క్రియకు దానికి తగినట్టుగా ఫలితము లేకపోతే తీర్పు ఉంటుంది అన్నది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ తీర్పు ఉంది కాబట్టి ముందుగానే నేనేం చేయాలి, జాగ్రత్త పడాలి. ఫైనల్గా ఎగ్జామ్ అనేది ఒకటి వస్తుంది. ఈ ఎగ్జామ్ వస్తుంది కాబట్టి నన్ను ఇంకా సమయం ఉండంగానే చదువుకునే ప్రయత్నం చేయాలి, నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నన్ను నేను పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరంతకు వారు స్వపరీక్ష చేసుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతాం కదా. ఒక ఎగ్జామ్ రాబోతుంది. ఆ ఎగ్జామ్ అనేది మనకు జ్ఞాపకం ఉండాలా ఎల్లప్పుడూ కూడా. దేవుడు తీర్పులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రతి పరిస్థితిని బట్టి కదా. అక్కడ ఒక తీర్పు అనేది కనపడుతుంది. ఆ తీర్పు నుంచి తప్పించబడాలి అని అంటే మనల్ని మనమే విమర్శ చేసుకొనిన ఎడల, మనల్ని మనమే పరీక్షించుకున్న ఎడల అది తీర్పులోకి రాదు. మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమవుతుంది, ఎక్కడ మనము లోపాలు ఉన్నాయో, ఎక్కడ విశ్వాసంలో బలహీనంగా ఉన్నామో, ఎక్కడ మనము క్రియలలో చూపించలేకపోతున్నామో ఈ విషయాలు బయటకు వస్తాయి. యథార్థంగా మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు ఈ విషయాలు బయటికి రావాలి. ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా, ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరము కూడా ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం. ఎదిగే ప్రయత్నం చెయ్యాలి అంటుంది లేఖనాలు. సమయం ఉండంగానే దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే ఆయన స్వరూపములోకి మార్చబడాలి, రూపాంతర అనుభవము చెందాలి అన్నది క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ కదండి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇది ప్రతిరోజు జరగాల్సిన ప్రాసెస్. అందుకనే మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. లేఖనాల ద్వారా ఒక తీర్పు రోజు ఒకటి వస్తుంది. అయితే అవకాశం ఉన్నప్పుడే నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతా కదండి. నేను ఎప్పుడు ఎదుగుతాను అంటే నేను పరీక్ష చేసుకున్నప్పుడే, నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడే నేను ఎదిగే అవకాశం ఉంది ఆత్మీయతలో. లేకపోతే తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన. తర్వాత మాట ఏమని రాబడింది,
తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇప్పుడు పేరెంట్ ఆ పిల్లవాడిని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సరిగా చదువుతున్నాడు, సరిగా చదవట్లేదు అన్న విషయం బయటకు వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. చదువుతున్నాడు అని అంటే పర్వాలా, తీర్పులోకి తీసుకురావాల్సి, శిక్షించాల్సిన అవసరం లేదు. అయితే సరిగా చదవట్లేదంటే పేరెంట్స్ ఏం చేస్తారు? డిసిప్లిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ డిసిప్లిన్ ఎవరి కొరకు? ఆ పిల్లవాని యొక్క భవిష్యత్తు కొరకు. ఆ పిల్లవాడు బాగా చదువుకోవడానికి, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి పేరెంట్స్ చేత డిసిప్లిన్ చేయబడతాడు. ఇక్కడ రాయబడిన మాట అదే. మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సరిగా ఆత్మీయంగా జీవించకపోతే ప్రభువు చేత, దేవుని చేత మనము డిసిప్లిన్ చేయబడతాం కదా. పరీక్షించుకోకపోతే డిసిప్లిన్ చేయబడతాం. అసలు పట్టించుకోలేదనుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకపోతే, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, పిల్లాడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అందరూ ఒక ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, అక్కడ ఆ పిల్లవాడు అందరితో పాటుగా ఫెయిల్ అయిపోతాడు. ఎవరైతే చదవలేదో అందరితో పాటుగా ఫెయిల్ అయిపోతాడు. ఎగ్జాక్ట్గా అలాగే మనల్ని మనం పట్టించుకోకపోతే లోకానికి తీర్పు తీర్చబడినట్టుగా మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మనము కూడా లోకములో మిగతా అన్యజనులు ఎలా ఉన్నారో పట్టించుకోకపోతే, ఆయనకు అవమానకరంగా జీవించే ప్రయత్నం చేస్తే, తెలిసినప్పటికీ కూడా నెగ్లెక్ట్గా ఉంటే మనకు కూడా లోకముతో పాటుగా తీర్పు తీర్చబడుతుంది అని మనకు 32లో మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు, లోకముతో పాటు శిక్షావిధి కలగకుండానట్లు, అది జడ్జిమెంట్ భయంకరంగా ఉంటుంది. లోకానికి ఏ విధమైన తీర్పు ఆయన తీరుస్తాడో వాళ్ళతో పాటుగా మనకు కూడా తీర్పు తీర్చే అవకాశం ఉంది. అది భయంకరమైన జడ్జిమెంట్. అది తప్పించుకోవడానికే మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాం. మనంతకు మనమే దాని నుండి తప్పించబడడానికి మనం చేసే ప్రయత్నము. అయితే లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? తల్లి లేకపోతే పేరెంట్స్ ఏం చేస్తారు? సరిగా చదవకపోతే వీళ్ళు శిక్షిస్తారు. ఇది ఎందుకొరకు? డిసిప్లిన్ కొరకు, చక్కగా చదవడానికి. ఎగ్జాక్ట్గా అదే దేవుడు ఏమంటున్నారు? లోకముతో పాటు మనల్ని తీర్పు తీర్చకుండా ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. అంటే ఈ శిక్ష దేని కొరకు? డిసిప్లిన్ చేయడానికి, మనల్ని సరైన మార్గంలో నడవడానికి, తిరిగి విశ్వాసంలోకి రావడానికి, మన తప్పు మనం తెలుసుకోవడానికి. ప్రభువు చేత శిక్షించబడదామా? ఆయన బిడ్డలుగా ఉంటూ ప్రభువు చేత శిక్షించబడదామా? లేకపోతే లోకముతో పాటుగా అందరికీ ఆయన శిక్షించినట్టుగా మనము కూడా శిక్షలోకి వెళ్దామా? ఈ విషయము నీవు నేను మనము ఆలోచించాలి. లోకముతో పాటు తీర్పులోకి ఒకవేళ వస్తున్నామంటే అది భయంకరమైనది. ఎప్పుడు వస్తామో అస్సలు పట్టించుకోకపోతే, విశ్వాసం గురించి నెగ్లెక్ట్ చేస్తే, నా అంతకు నేను స్వపరీక్ష చేసుకోకుండా వెళ్తూ ఒకవేళ తెలిసినా తప్పులు చేసుకుంటూ వెళ్తే అందరితో పాటు నేను తీర్పులోకి వస్తాను కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. దేవుడు ఇచ్చే లోపల మనల్ని మనమే జడ్జ్ చేసుకోవాలి. ఆ తీర్పులోకి రాకముందు మనల్ని మనమే జడ్జ్ చేసుకున్నట్లయితే దేవుని శిక్ష ఒకటి వేళ ఉండొచ్చు. అయితే ఆ శిక్ష ఎలా ఉంటుంది? మనల్ని సరైన మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ఆ తప్పు చేయకుండా తిరిగి డిసిప్లిన్లో, క్రమశిక్షణలో, ఆత్మీయ క్రమశిక్షణలో ఎదిగేలా చేస్తుంది. ఇది మనకు అర్థం కావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనంతకు మనమే ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చే అధికారము మనకు లేదు. మనంతకు మనమే పరిశీలన చేసుకోకపోతే, మనంతకు మనము స్వపరీక్ష చేసుకోకపోతే అపాయకరమైన పరిస్థితి ఒకటి వచ్చే అవకాశం ఉంది కదా. ఏంటిది అది? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి.
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనపడి. ఈ విషయం తెలుసు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకోకపోతే, పట్టించుకోకపోతే ఆత్మీయులమే, విశ్వాసులమే. కానీ ఆ విశ్వాసాన్ని నెగ్లెక్ట్ చేసి క్రియలలో చూపించకుండా అలాగే జీవించే ప్రయత్నం చేస్తే, మన తప్పులు ఉన్నప్పటికీ సరి చేసుకోకుండా అలాగే జీవించే ప్రయత్నం చేస్తే చాలా డేంజర్లోకి వెళ్తాం. ఏం డేంజర్లోకి వెళ్తాం? మనల్ని పరిశీలించుకోము కానీ ఎదుటి వ్యక్తిని పరిశీలించే ప్రయత్నంలోకి వస్తాం. ఎదుటి వ్యక్తి కనిపిస్తాడు. ఎందుకు? నా గురించి నేను ఆలోచించుకునే స్థాయిలో నేను లేను. నా తప్పులను నేను బయటికి తెచ్చే, నా తప్పులను నేను చూసుకునే స్థాయిలో నేను లేను. నాకు ఇష్టం లేదు అది. నా తప్పుల గురించి నేను ఆలోచించాల్సిన స్థితిలో నేను లేను. అది నాకు ఇష్టంలా కదండి. నాకు ఇష్టం లేనప్పుడు, నా తప్పులు బయటపడుతున్నా దాన్ని సరి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు కనిపిస్తాయి మనకి కదండి. ఎదుటి వ్యక్తిని ఏం చేసే ప్రయత్నం చేస్తాం? అందులోని ఆ వ్యక్తిలో ఒక్క తప్పు ఉంటే, ఒక నలుసు ఉంటే ఆ నలుసును తీసివేసుకోమని చెప్తాం. ఆ తప్పును సరి చేసుకోమని చెప్తాం. కానీ నాలో ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. దూలం ఉంది నాలో. నా కంట్లో దూలం ఉంది. నాలో 10 తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు నాకు కనపడట్లా. ఈ తప్పులు నేను స్వపరీక్ష చేసుకోవడానికి ఇష్టపడట్లా, సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా. అలాంటప్పుడు ఆటోమేటిక్గా నాలో వచ్చే ఇంకొక లక్షణము, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఒక తప్పు కనిపిస్తుంది నాకు కదండి. ఇది జరుగుతుంది. చాలా అపాయంలోకి వెళ్తాం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకోకపోతే ఎదుటి వ్యక్తి కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిలో ఉన్న తప్పుల గురించి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాము. అది మనకు, లేకపోతే క్రైస్తవులకు పర్మిషన్ లేదు. అలా ఆలోచించే పర్మిషన్ లేదు. అలా ఆలోచన చేస్తున్నట్లయితే వాక్యం ఏం సెలవిస్తుంది? వేషధారి అంటుంది కదండి. ప్రాక్టికల్లోకి వెళ్ళేసరికి దేవుని లేఖనాలు కఠినంగానే ఉంటాయి. సబ్జెక్టు తెలుసుకుంటున్నంత వరకు, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నంత వరకు ఆయన ప్రేమ కనపడుతుంది, ఆయన కనికరం కనపడుతుంది, ఆయన కృప కనపడుతుంది కదండి. అదే తప్పు చేస్తున్నాం చాలామంది క్రైస్తవులు. ఆయన ప్రేమను పొందుకుంటున్నాం, ఆయన మంచివాడు, లేకపోతే ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఇవన్నీ చేస్తాడు ఆయన. కానీ క్రియలు లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాటనే. విశ్వాసము లేకపోతే నేను తీర్పు తీరుస్తానంటున్నాడు. ఈ లెవెల్లోకి రావాలి, ఈ లెవెల్లోకి ఎదగాలి క్రైస్తవుడు, లేకపోతే విశ్వాసి. ఎదుటి వ్యక్తి కనిపిస్తే చాలా అపాయంలో ఉన్నాము. నువ్వు తీర్పు తీరుస్తున్నావా? నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది కదా. అదే మాట అంటున్నాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడుతుంది. మనం ఆ వ్యక్తిని ఎలా చూస్తామో, ఎదుటి వ్యక్తిని, మనల్ని కూడా దేవుడు అలాగే చూస్తాడు కదండి. మనల్ని కూడా అలాగే తీర్పు తీరుస్తాడు. ఎదుటి వ్యక్తి గురించి తీర్పు తీర్చే అవకాశము, లేకపోతే అధికారము ఏ క్రైస్తవునికి లేదు. అది దేవునికి సంబంధించిన విషయం, ఆయనకు సంబంధించిన విషయం. ఆయన చూసుకుంటాడు అది. కానీ నీకు, నాకు, మనకు ఇచ్చిన ఒక మార్గం ఏంటి? మనము ఆత్మీయతలో ఎదగడం తప్ప వేరే మార్గం లేదు మనకి. ఆత్మీయతలో ఎదగాలి అని అంటే నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను తీర్పులోకి తీసుకురావాలి. ఎదుటి వ్యక్తిని కాదు. ఎదుటి వ్యక్తిని పరీక్షించాల్సిన అవసరంలా, ఎదుటి వ్యక్తి ఆత్మీయత గురించి మాట్లాడాల్సిన అవసరంలా, ఎదుటి వ్యక్తిని తీర్పులోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అది దేవుడు కూడా ఒప్పుకోడు. లేఖనాలు సపోర్ట్ చేయవు దానికి కదండి. ఇది
ఆలోచన చేసే ప్రయత్నం. అనేకసార్లు మనం చాలామంది ఎగ్జాంపుల్ చూసుకున్నాం, కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారే. చాలాసార్లు మాట్లాడుకోవచ్చు ఆయనది, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనది కదా. తప్పు చేస్తూ వచ్చాడు, పాపం చేస్తూ వచ్చాడు, క్రిమినల్గా మారాడు, చంపేశాడు ఊరియాని. ఆ పాపంలో ఉన్నంతసేపు తనకు కనిపించలే, తనను తాను స్వపరీక్ష చేసుకోలేకపోయాడు. ఫలితం ఏమైపోయింది? దేవునికి అసలు అయిష్టంగా జీవించాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? రాజుల గ్రంథంలో సమూయేలులో 2వ సమూయేలు 12వ అధ్యాయము లేకపోతే 11వ అధ్యాయము, 2వ సమూయేలు 11వ అధ్యాయము చివరి వచనంలో, 27వ వచనంలో చివరి భాగంలో, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు ఒప్పుకుంటున్నాడా? దేవుని హృదయానుసారుడే, క్రైస్తవుడే, విశ్వాసి, చాలా విశ్వాసి, బలవంతుడు, దేవుని చేత మెప్పు పొందినవాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దుష్కార్యముగా కనిపించింది. ఈ యాంగిల్ మనకు అర్థం కావాలి కదా. ఈ యాంగిల్, ఆయన హృదయానుసారుడు అని మాత్రమే మనకు తెలుసు. ఎంతగా ఆశీర్వదించినాడో చూస్తూ ఉన్నాము. ఎక్కడి వాడిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఈ విషయాలు ఆత్మీయంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం ఆశీర్వదించబడతామని నేర్చుకుంటున్నామేమో, కానీ ఇంకొక యాంగిల్లో కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదే ప్రాక్టికల్ క్రైస్తవ జీవితం. ఏంటిది ఇంకొక యాంగిల్? దేవుని దృష్టిలో దుష్కార్యం చేసిన వాడు దావీదు గారు. సరే, ఆయనను డిసిప్లిన్ చేయాలి. మరి ఇప్పుడు దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి, స్వపరీక్ష చేసుకోలేకపోయాడు కాబట్టి సరి చేసుకుంటాడా లేదా అని ఒక అవకాశము తన ప్రవక్తను పంపించి మాట్లాడినప్పుడు అక్కడ తను తప్పు ఒప్పుకున్నాడు కదా. 12వ అధ్యాయం 13వ వచనంలో, నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఎప్పుడు స్వపరీక్ష చేసుకొని తన తప్పును తెలుసుకున్నప్పుడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నువ్వు చావకుండున్నట్లు అని రాయబడింది. ఒకవేళ ఒప్పుకోకపోతే, తప్పు సరి చేసుకోకపోతే ఏం జరిగేది అక్కడ? నీవు చావకుండునట్లు అనే మాట రాయబడింది. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చావకుండా దేవుడు నీ తప్పులని క్షమించాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే, అలాగే జీవించే ప్రయత్నం చేస్తే తీర్పులోకి తీసుకొని వస్తాడు కదా. అదే కదా దాని ఉద్దేశం. ఇందాక మనం చదవబడిన లేఖనాలు, 1 కొరింథీయులకు రాసిన పత్రికల్లో, ఆయన తీర్పులోకి తీసుకొని వస్తాడు. అది కఠినంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకనే ముందుగానే అవకాశం ఇవ్వగానే దావీదు గారు సరి చేసుకున్నాడు. అయితే సరి చేసుకున్నంత మాత్రాన చేసిన తప్పు ఏమైపోయింది? ఆ తప్పు క్షమించబడ్డాదా? క్షమించబడ్డాడు, ఈయన రక్షించబడ్డాడు. కానీ అక్కడ వేసిన రాంగ్ సీడ్ ఏమైపోయింది? బెత్షెబా ద్వారా ఎవరైతే బెత్షెబాకు కొడుకుగా పుట్టాడో ఆ కొడుకు ఏమైపోయాడు? మరణించాడు. ఫలితం ఉంటుంది, ఆ రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది నేను ఆలోచన చేయమనేది. దేవుని ప్రేమను మాత్రమే కాదు, ఆయన యొక్క జడ్జిమెంట్ను కూడా చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన న్యాయమును చూడాలి. న్యాయాధిపతి ఆయన. ఎంతగా ప్రేమిస్తాడో, ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. కొద్దిగా నష్టపోయిన నరకము నుంచి తప్పించబడడానికి, నిత్య నరకం నుండి తప్పించబడడానికి ఆయన డిసిప్లిన్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? కుమారుడు పుట్టాడు, కుమారుడు మరణించాడు. దావీదు తన పరిపాలన దాదాపుగా 11 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో తప్పించుకు పారిపోయాడు. చేసిన తప్పుకు శిక్ష ఉంటుంది. ఇది అందుకనే మనకు లేఖనాలు, చాలా ఉపమానాలు, చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ మన ముందుకు ఆయన తీసుకొని వచ్చినప్పుడు అమ్మో భయం వేయాలి మనకి. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ యాంగిల్లో ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. కృప, కనికరం అన్నీ ఉన్నాయి కాబట్టే మనం రక్షించబడ్డాం. అన్నీ ఉన్నాయి కాబట్టే మనం రక్షణలోకి వచ్చాం. నిత్యత్వంలోకి మనం, లేకపోతే మరణం నుండి జీవంలోకి దాటించబడ్డాం.
ఈ ఈ ప్రేమ, ఈ కనికరము, ఈ దయ, ఈ కృప మనల్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మీయతలో దినదినం ఎదిగేలా చేయాలి. కానీ మరి వచ్చేసాం కదా, తప్పించబడ్డాం కదా, కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేసాం కదా, ఇక మనకేం ప్రాబ్లం లేదులే అని అనుకోవడం పొరపాటు అన్నది ఇంకొక యాంగిల్. నెగ్లెక్ట్ చేసేది కాదు రక్షణ అన్నది ఇంకొక యాంగిల్. విశ్వాసం అనేది క్రియలలో చూపించేది అన్నది ఇంకొక యాంగిల్. అదే ప్రాక్టికల్ లైఫ్ అనేది. ఇది మనకు అర్థం కావాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడో, కానీ దేవుని కనికరం విడిచిపెట్టలేదు కదా ఆయనని. తర్వాత రెస్టోర్ చేయబడ్డాడు. బెత్షెబాకు ఏ కుమారుడైతే పుట్టి చనిపోయాడో అదే బెత్షెబాకు దేవుని చిత్తంలో ఉన్న సొలొమోన్ని ఇచ్చాడు కదా. బెత్షెబా కుమారుడే కదా సొలొమోను, మందిరం కట్టించిన సొలొమోను. 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తన ప్రజలను ఉంచగలిగారు. యుద్ధము లేని దేశము, సమాధానముతో ఉన్న దేశము సొలొమోను కాలము. రిస్టోర్ చేయబడ్డాడు తిరిగి. ఎలా సాధ్యమైంది? ఒప్పుకున్నప్పుడు, స్వపరీక్ష చేసుకున్నప్పుడు. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నన్ను నేను స్వపరీక్ష చేసుకోకపోతే, నన్ను నేను తీర్పు తీర్చుకోకపోతే ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చే అవకాశం ఉంది. అది చాలా అపాయకరమైన పరిస్థితి, చాలా అపాయకరమైన పరిస్థితి. దేవుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చే పర్మిషన్. ఎవరు ఎలా ఉన్నారో మనకు సంబంధంలా. మనకు సంబంధం అంతా ఏంటి? ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా, ప్రేమించడానికి ఆలోచన చేయి. ఎదుటి వ్యక్తుల తప్పులు ఉన్నాయా, క్షమించడానికి ఆలోచన చేయి. ఇంతకంటే వేరేది చేయదు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది క్రైస్తవులు చేయాల్సిన పని. ఇది క్రైస్తవ్యం అంటే, ఇది మాత్రమే క్రైస్తవ్యం అంటే. మనసులో పెట్టుకునేది కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు. దానికి క్రైస్తవ్యము ఒప్పుకోదు. క్రీస్తు వారు అసలే ఒప్పుకోరు. ఎదుటి వ్యక్తి గురించి, ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసు గురించి చూసే ప్రయత్నము చేయకూడదు. ఎందుకు? ఒకవేళ మనలో దూలం ఉందేమో. అలా చేస్తే దాని చొప్పుననే తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు కనిపించకపోవచ్చేమో, కానీ ఎప్పుడొకప్పుడు దేవుడు తీర్పులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దావీదు గారి జీవితంలో జరిగినట్టుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక లేఖన భాగాన్ని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 37-38. లూకాసు వార్త 6వ అధ్యాయం 37-38లో అదే మాట ఉంటుంది. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఏమని రాయబడింది? తీర్పు తీరుస్తావా, నీకు తీర్పు వస్తుంది కదా. అయితే ఇంకొకటి ఏమన్నా, నేరం మోపుతావా, నీ మీద నేరం మోపబడుతుంది. అయితే క్షమిస్తావా, నిన్ను కూడా నువ్వు క్షమించబడతావు. ప్రేమిస్తావా, ప్రేమించబడతావు. మేలు చేస్తావా, మేలు చేయబడుతుంది. ఇది దేవుని రాజ్యం పనిచేసే విధానము. దేవుడు పనిచేసే విధానం ఇలాగే ఉంటుంది. మనం ఏదైతే విత్తే ప్రయత్నం చేస్తామో అది రిటర్న్ వస్తుంది మనకి కదా. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తాం, ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. మనం క్షమిస్తే మనం క్షమించబడతాం. మనం మేలులు చేస్తే మనకు మేలు జరుగుతుంది. ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరికి మేలు చేయాలి? మనల్ని మనం మేలు చేసుకోవడం కాదు దేవుడు అనేది. మనల్ని మనం మేలు చేసుకోవడం, మన గురించి మనం ఆలోచన చేసి అది కాదు దేవుడు మాట్లాడేది. మేలు చేస్తే నీకు మేలు వస్తుంది. ఎవరికి మేలు చేయాలి? ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి. ఈ విషయం మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మనకు తెలుసు, అది ఈ మధ్య చాలా కాలంగా వైరల్ అవుతుంది. ఈ విషయం చిన్న స్టోరీ తెలిసినవే. రాజకుమారులందరికీ లేకపోతే రాజకుమారులు, మంత్రి కుమారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, పిల్లలందరికీ గురుకులంలో పాఠాలు చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళకు సపరేట్గా ఒక గురుకులం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు రాజకుమారులు, మంత్రి కుమారులు, సైన్యంలో ఉన్న వీళ్ళందరూ, వాళ్ళ పిల్లలందరూ చదువుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ మాస్టర్ పాఠాలు చెప్తూ ఉన్నాడు. పాఠాలు చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా
కొన్ని విషయాలను కూడా వాళ్ళు నేర్పిస్తారు అక్కడ. అందులో ఎదుటి వ్యక్తిని ప్రేమించడము, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన చేయడము, ఎదుటి వ్యక్తి బాగోగులు చూడడము అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా పిల్లలకు తెలియచెప్పాలని అందరినీ, స్టూడెంట్స్ని అందరినీ టేబుల్ మీద, డిన్నర్ టేబుల్ మీద అంటే భోజనానికి కూర్చోబెట్టి అటు ఇటు పిల్లలు కూర్చుంటారు, మధ్యలో వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తారు. మంచి భోజనము, చికెన్ మటన్ అనుకుందాం, బిర్యానీ అనుకుందాం, బాగా ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన వంటకాలు చేసి వాళ్ళ ముందర పెడతారు. అయితే వాళ్ళ చేతులకు కర్ర కట్టేసి ఇక్కడ చేయి మురవకుండా కర్ర కట్టేస్తారు కదా, గట్టిగా మొత్తం కదా, ముడవడానికి తినడానికి అవకాశం లేకుండా మొత్తం ఇలాగే కట్టేస్తారు. కట్టేసి తినండి అని అంటారు అందరికీ. భోజనం చేసేయండి. వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది, ఎలా సాధ్యం అది చేతులు కట్టేసి భోజనం చేయడం అనేది? అది ముడవడానికి రానప్పుడు ప్లేట్లో ఎలా కలుపుకుంటాం, ఎలా నోట్లో పెట్టుకుంటాం, చేయి ఎలా దగ్గరికి వస్తుంది? ఈ విషయము తెలియచెప్పడానికి వాళ్ళు మాస్టర్ ఆ పని చేస్తారు. కానీ ఏం చేయ, వీళ్ళకైతే చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అందులో ఉన్న ఒక కుర్రవాడు ఏం చేస్తాడు, ఎదురుగా ఉన్న ప్లేట్లో భోజనం కలిపి, ఎదురుగా ఇంకొక ఫ్రెండ్ కూర్చొని ఉంటాడు కదా, ఆ వ్యక్తి ప్లేట్లో భోజనం కలిపి ఆ వ్యక్తికి తినిపిస్తాడు. ఇది చూసిన అవతల కుర్రవాడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి కూడా తన ప్లేట్లో ఉన్న భోజనం కలిపి ఈ వ్యక్తికి తినిపిస్తాడు. ఎదుటి వ్యక్తి కడుపు నింపినప్పుడు నా కడుపు నింపబడుతుంది. ఎదుటి వ్యక్తికి నేను మేలు చేసినప్పుడు నాకు మేలు జరుగుతుంది. నాకు చికెన్ తినాలనిపిస్తే ఆ వ్యక్తికి నేను చికెన్ పెడితే ఆ వ్యక్తి నాకు చికెన్ పెడతాడు కదండి. ఎంత సత్యమో కదా, లేఖనాలు అదే కదా సెలవిస్తున్నాయి. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన చేయడం తప్ప క్రైస్తవ్యంలో మేలు చేయడానికి, ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి మాత్రమే క్రైస్తవ్యం ఉంది. అది నేను చెప్పట్లేదు, లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు సృష్టించబడ్డాం మనము? క్రీస్తునందు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకు సృష్టించుకున్నాడు? సత్క్రియలు చేయడానికి, అందులో నడవడానికి, క్రియలలో చూపించడానికి. సత్క్రియలు చేయడానికే, ఇంకా వేరేది లేదు, వేరేది కాదు. మనం సృష్టించబడిందే మంచి పనులు చేయడానికి. ఎవరికి మంచి పనులు చేసుకోవడానికి? మనంతకు మనం మంచి పనులు చేసుకోవడానికి కాదు. ఈ మంచి పనుల వలన ఎదుటివాడికి ఉపయోగకరంగా ఉండాలి, ఎదుటివారికి మేలు కలగాలి, ఎదుటివాడికి కష్టాలు నష్టాలు ఏ బాధలో ఉన్నాడో అది తీర్చబడాలి. మంచి పనులు చేయడము కొరకు మాత్రమే మనము క్రీస్తువుల్లో సృష్టించబడ్డాం. ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాం. ఇది అర్థం కావాల్సిన విషయం. మనకి మేలు చేయడానికి మాత్రమే క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవ్యం అనేది ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి, ఎదుటి వ్యక్తికి కీడు చేయడానికి కాదు, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి కాదు కదండి. ఈ విషయం ఇంకో గలతీలకు కూడా చూపిస్తాను నేను. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనకు తెలుసు 7వ వచనంలో, మోసపోకుడు దేవుడు విక్రయించబడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. 9వ వచనానికి వచ్చేసరికి, మనము మేలు చేయుట యందు విసుకగయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు మేలు అనే రాయబడిందిగా అక్కడ. మేలు చేయడానికి అలసిపోకూడదంట. అంటే అంతగా మన జీవితమే మేలు చేయడానికి అని అర్థం. మేలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తగిన కాలమందు పంట కోస్తాం. మనకు రావాల్సిన ఆ పంట దేవుడు ఏ సమయంలో మనకి ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. ఆయనకు తెలుసు మనము మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా. మేలు చేస్తూ ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి. అలసిపోయేంతగా మేలు చేయాలి. అలసిపోకూడదంట, అలసిపోకూడదు, విసుక్కోకూడదు మేలు చేయడానికి. ఎవరికి మేలు చేయడానికి? నా అంతకు నేను మేలు చేసుకోవడానికి కాదు, మనకు తెలిసిన వారికి మేలు చేయడం కాదు, మన లైఫ్ స్టైల్లో మారిపోవాలి. మేలు చేయడమే క్రైస్తవులు నేర్చుకోవాలి.
ఎవరైనా కానీ ఎదుటి వ్యక్తి అవసరం వస్తే ఎవరైనా కానీ ఎదురుగా ఎవరైనా ఉన్నని, శత్రువు ఉన్నని, ఇంకొకరు ఉన్నని, ఇంకొకరు ఉన్నని, ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ఏది తప్పులు చూడకూడదు, ఏ పొరపాట్లు చూడకూడదు. దేవుడు పర్మిషన్ ఇవ్వాలా, శత్రువును ప్రేమించమన్నాడు, శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు, బాగుకోరమన్నాడు. మనం చేయాల్సిన పని అదే, మేలు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పుడు నాకు కావాల్సిన పంట వస్తుంది కదా. ఇందాక ఆ పిల్లవాళ్ళు ఎదుటి ఆ వ్యక్తికి తినిపిస్తేనే నేను తినగలిగాను కదా. దేవుని రాజ్యం ఇలా పనిచేస్తుంది, దేవుని వాక్యం ఇలాగే పనిచేస్తుంది, వేరే విధంగా పనిచేయదు. దీనినే మనము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. దీనినే ప్రాక్టికల్ క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటున్నాం కదా. ఎదుటి వ్యక్తికి మేలు చేయడం తప్ప, మంచిగా ఆలోచించడం తప్ప, చెడు చేశారు ఏదైనా వాళ్ళ జీవితం ఎలాగన్నా ఉన్నని, వాళ్ళ గురించి ఎలాగైనా ఉన్నను, దాని గురించి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవుని పని అది, ఆయనకు అప్పచెబుదాం, వీలైతే ప్రార్థన చేద్దాం. ఇది మన జీవితంలో ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళినప్పుడు, మనంతకు మనము స్వపరీక్ష చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి మనం తీర్పు తీరుస్తున్నామా, లేకపోతే ఆ వ్యక్తి గురించి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటున్నామా, ఇంకొకటి చేస్తున్నామా, ఇది మనంతకు మనం పరీక్ష చేసుకున్నప్పుడు ఒక అవుట్కమ్ వస్తుంది కదా, ఒక రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ ఏంటి? అది మేలు చేసేదా, కీడు చేసేదా, దేవుని లేఖనాల ప్రకారం ఉందా లేదా? అలా లేకపోతే నేను విశ్వాసంలో ఎదగలేను. విశ్వాసంలో ఎదగకపోతే నేనేమైపోతాను? క్రీస్తు వారు నాలో ఉండరు. లేకపోతే నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాను. ఆలోచన చేద్దాం. లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకొక యాంగిల్లో ఆలోచన చేయాలి, క్రియారూపకమైన యాంగిల్లో ఆలోచన చేయాలి. కేవలం సబ్జెక్టు తెలుసుకుంటే ఆయన ప్రేమే కనపడుతుంది, ఆయన కనికరమే కనపడుతుంది, ఆదరిస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. ఎప్పటి వరకు? సబ్జెక్టు నేర్చుకున్నంత వరకు. కానీ క్రియల లోపలికి వచ్చేసరికి మనం చేయాల్సినవి ఉన్నవి చేస్తేనే అది చేస్తాడు ఆయన. నా వైపు తిరగమంటాడు, నిజమే. ఫస్ట్ నా వైపు తిరుగు, నేను తిరుగుతానంటాడు కదండి. మన నుంచి మొదలవ్వాలి ఏదైనా, కానీ అప్పుడే మనకు వచ్చేది వస్తుంది. మన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మొదటగా మనం చేయాలి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి అని అంటే ఒకటే ఒక మార్గము, క్రియలు. ఒకటే ఒక మార్గము, ఎదుటి వ్యక్తి గురించి మేలు చేయడం తప్ప. ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, బలపడాలి అని అంటే ఫస్ట్ నా హృదయంలో ఏముందో మనల్ని మనము పరిశీలించుకోవాలి. నా క్రియలు ఎలాగున్నాయో మనల్ని మనం పరిశీలించుకోవాలి. స్వపరీక్ష చేసుకోలేని విశ్వాసము, స్వపరీక్ష చేసుకోలేని క్రైస్తవుడు ఆత్మీయతలో ఎదగలేడు కదండి. పిల్లవాడు స్వపరీక్ష చేసుకోకపోతే, చదువు వచ్చా రాదా తెలుసుకోకపోతే ఎగ్జాము పాస్ అవ్వలేడు. ఎగ్జాక్ట్గా అలాగే మనము పాస్ అవ్వలేము, నిత్యత్వంలోకి వెళ్ళలేము. స్వపరీక్ష చేసుకుందాం, మనంతకు మనమే తీర్పు తీర్చుకుందాం, యథార్థంగా తీర్పు తీర్చుకుందాం, ఎదుటి వ్యక్తిని ప్రేమిద్దాం, ఎదుటి వ్యక్తికి మేలులు చేసే ప్రయత్నం చేద్దాం, అలసిపోకుండా అలయక కదా. మన విశ్వాస గృహం చేరిన వారి ఎడల, మన చుట్టుపక్కల ఉన్న వారికి, మనం ఎవరైతే మనతో కనెక్ట్ అయి ఉన్నారో వీళ్ళందరికీ మనం ఎవరినెవరిని కలుస్తున్నామో దేవుడు సత్క్రియలు సిద్ధపరిచాడు మనం చేయడానికి. ఆ సందర్భం వచ్చినప్పుడు సత్క్రియ చేయడానికే ప్రయత్నం చేద్దాం. కీడు మాత్రం చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎదుటి వ్యక్తిని దూషించకుండా, తీర్పు తీర్చకుండా, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఒక్క తప్పును మనం ఎత్తి చూపకుండా మొట్టమొదటిగా మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మన గురించి లేఖనాలు రాయించారు, కానీ ఎదుటి వ్యక్తి అలా ఉన్నాడా లేదా చూడమని మనకేం చెప్పలే, మనకేం బాధ్యత అప్పగించాల కదా. నా గురించి దేవుడు లేఖనాలు రాయించాడు, నీ గురించి ఎవరంతకు వారు దేవుడి గురించి లేఖనాలు రాయించాడు. ఆ లేఖనాల ప్రకారం మనం జీవించినప్పుడు సారూప్యత వస్తుంది, క్రీస్తు స్వరూపం వస్తుంది, నిత్యత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.